మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్కు పెరుగుతున్న ఆదరణ హైదరాబాద్, నిజాంపేట్లో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో మిల్లెట్స్ చిరుధాన్యాలతో తయారు చేసే బ్రేక్ఫాస్ట్ పదార్థాలకు నగరాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. పోషక విలువలు అధికంగా ఉండటం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల డయాబెటిస్ బాధితులు మరియు ఫిట్నెస్పై దృష్టి పెట్టినవారు మిల్లెట్స్ను తమ ఉదయం ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలతో ఇడ్లీ, దోసె, ఉప్మా పాయసం, జావ వంటి వంటకాలు తయారు చేస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కూడా ప్రత్యేకంగా మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ మెనూలను ప్రవేశపెడుతున్నాయి. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మిల్లెట్స్లో ఫైబర్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. గ్లూటెన్ లేకపోవడం వల్ల గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి కూడా మిల్లెట్స్ ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం కూడా చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రైతులకు మిల్లెట్స్ సాగుకు ప్రోత్సాహకాలు అందించడంతో ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. చిరుధాన్యాల సద్దన్నం అని మిల్లెట్ పెట్టినాం. నిజాంపేట్ హెచ్పి పెట్రోల్ పంప్ ఆపోజిట్. ఈ ఇడ్లీ దోశ తిని మైసూర్ బజ్జీ తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే బదులు మేము ఒక మంచి కాన్సెప్ట్తో జనాలు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతోని మేము ఈ యొక్క మిల్లెట్ ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టినాం. నిజాంపేట్ హెచ్పి పెట్రోల్ పంప్ ఆపోజిట్. మా దగ్గర అనేకమైన ఇది మునగాకు చారు, ఇది పొంగలి, 9 వెరైటీస్ ఆఫ్ తీసుకుంటారు.